దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేపరిచెదను. చూడండి, దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు కదా కొరింథీ సంఘముతో, మీ ఆత్మను రక్షించే విషయంలో నా యొక్క ధనమును బహు సంతోషముగా దేవుని పరిచర్లో ఖర్చు పెడతాను అంటున్నాడు. అంతేకాదు, నన్ను నేను వేపరుచుకుంటున్నాను అన్నాడు. అంటే దేవుని కొరకు తన సమయాన్ని, తన ఆరోగ్యాన్ని, తన బలాన్ని ఖర్చు పెడుతున్నాను అంటున్నారు. మరి చాలామంది దేవుని యొక్క పరిచర్యలో ధనమునిచ్చి ఎంతో సహకరించేవారుగా ఉంటారు. మరి ధనమునిస్తున్నాను కదా, ఇదే గొప్ప విషయం కదా అనుకునేవారు ఉండొద్దు. కానీ ధనమును ఇవ్వాలి, అలాగే మరి నీ యొక్క బలాన్ని, నీ సమయాన్ని, నీ ఆరోగ్యాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. అంటే మరి దేవుని యొక్క పనిలో నీవు పాటుపడాలి, దేవుని యొక్క పనిలో నీవు ప్రయాసపడాలి. నీకు బలం ఉన్నప్పుడే కదా దేవుని యొక్క సువార్త ప్రకటనలో నీవు వెళ్ళగలుగుతావు. నీ బలము పోయిన తర్వాత ఇంకేమి చేయలేవు. కనుక నీకు బలం ఉన్నప్పుడు, నీకు వీలు కుదిరినప్పుడు, నీకు సమయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క సువార్త పరిచర్యలో ఎంతో నీవు పాలిభాగస్తుడిగా ఉండాలి. కనుక దేవుని యొక్క వాక్యము మన జీవితంలో మనము నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య విషయంలో అవమానాలు, నిందలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అవన్నిటినీ కూడా భరించేవారిగా ఉండాలి. కనుక దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి మనము దేవుని యొక్క మాటల్ని సరిగా మనము దైవ జ్ఞానం కలిగి అర్థం చేసుకున్నప్పుడు అవి మనకెంతో గొప్ప శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగచేస్తాయి. దేవుని యొక్క రాజ్యంలోనికి గొప్పగా ప్రవేశించడానికి మనకి దేవుని యొక్క మాటలు మనకి సహాయం చేస్తాయి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వారికి, వారి ఇంటి వారికి నీ రక్షణ కలిగించేయండి. నీ యొక్క అయా మార్గంలో గొప్పగా వీరిని నడిపించేయండి. వీరి కుటుంబాల్లో, వీరి జీవితంలో ఎలాంటి సమస్యలను వారు కలిగి ఉంటున్నారో వాటి నుంచి వారిని విడిపించండి. వారిని పోషించండి, నడిపించండి, కాపాడండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. శక్తితో, బలముతో, నెమ్మదితో, సమాధానంతో నీ బిడ్డల్ని నింపమని అడుగుచున్నాను. ప్రతి శోధన ఇప్పుడే వారి యొద్ద నుంచి దూరపరచండి. ప్రతి అపాయమును తొలగించండి, ప్రతి కీడును తొలగించండి. పరిశుద్ధ పరలోక అభిషేకం ఇదిగో నీ బిడ్డలకు దాయిత్యమని అడుగుచున్నాను దేవా. ఎలాంటి నాయన సమస్యలో ఉన్నప్పటికీ తండ్రి వారిని విడిపించండి నాయన. ఈ దినమంతా పగలు రాత్రి మీరే వారిని కాచి కాపాడి దీవించి ఆశీర్వదించమని యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.